వెల్కమ్ టు రమ్య టారో రీడింగ్ 444. డియర్ వియర్స్, అవకాశంగా తీసుకోవాలి అని చెప్పి డబ్బులు పోగొట్టుకున్నారు. అనుకుంది మాత్రం జరగలేదండి. అసలు ఏం జరిగిందనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దాం. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. ఎస్, మీ విషయాల్లో డ్రామాలు ఆడి క్రియేట్ చేయాలనుకుంది, చేయలేకపోయారు. అమ్మవారు కొట్టి పడేశారండి. అసలు ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్ చేశాను, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎస్, అవకాశంగా తీసుకోవాలనుకుంది అయితే జరగలేదండి. గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళ లైఫ్ని తలకిందులు చేసేసుకుంటారు. మీ లైఫ్లో సక్సెస్ కన్ఫర్మ్. ఎస్, సక్సెస్ కన్ఫర్మ్ అండి. అది డెస్టిన్డ్. ఓకేనా? ఒక మేల్ పర్సన్ జీవితంలో సక్సెస్ని చూడలేక వారి జీవితాన్ని తలకిందులు చేయాలని అనుకుంటున్నారు. వారి మొదల్ని ఆపాలి, వాళ్ళు చేయాలనుకున్న పనిని ఆపాలి అని చెప్పి చెప్తున్నారు. వాళ్ళ చెవులో పువ్వు పెడుతున్నారు. బ్యాలెన్స్ని తలకిందులు చేయాలి, ఇబ్బంది పెట్టాలి అనుకుంటున్నారు, కానీ అది జరగదండి. జస్టిస్ కన్ఫర్మ్. కర్మ అనేది చాలా హెవీగా అనుభవిస్తారండి. ఇద్దరికి జస్టిస్ జరగకుండా ఆపాలనుకున్నందుకు. అండ్ అలాగే ఒక మేల్ పర్సన్ని లెఫ్ట్ హ్యాండ్ లేదా లెఫ్ట్ లెగ్ విషయంలో ఇబ్బంది కలిగేలా చేయడం కానీ, లేదా వాళ్ళకి ఫుడ్ లేకుండా చేయాలనుకోవడం కానీ, వాళ్ళ పంట కానీ ఫుడ్ కానీ, ఓకేనా, మీల్స్ కానీ లేకుండా చేయాలనుకుంటున్నందుకు కర్మ హెవీగా అనుభవిస్తారు అని చెప్పి ఏంజల్ చెప్తున్నారు. చెస్ గేమ్ ఆడి బ్రదర్ ఫిగర్ లేదా బ్రదర్ ఎనర్జీ ఉన్న పర్సన్ జీవితాన్ని తలకిందులు చేయాలని చూస్తున్నారు. అండ్ తద్వారా ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారో ఇన్నాళ్ళు బట్టి మీ విషయంలో, ఓకేనా, అంటే మీ గురించి చెప్పడం, వేరే దగ్గర చేయడం లాంటివి చేస్తున్నారో వారి జీవితాలని తలకిందులు చేసేయాలనుకుంటున్నందుకు కూడా, ఎస్, టీజ్ చేసిన వాళ్ళందరినీ, మిమ్మల్ని ఒకప్పుడు టీజ్ చేసిన వాళ్ళందరినీ ఇప్పుడు వారి జీవితాలను తలకిందులు చేసేయాలనుకుంటున్నారు. ఓకేనా? వాళ్ళ లైఫ్ని తలకిందులు చేసేసి వారికి హోమ్ లైఫ్ లేకుండా చేసేసి ఇంకొకరు సెటిల్ అయిపోదామని అనుకుంటున్నారండి. ఇందులో ఒక వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ ఉంది, కానీ అతను అనుకుంది అయితే జరగదు. హ్యాపీ ఎండింగ్ అయితే కన్ఫర్మ్ అండి. అండ్ ఎస్, 420s అండి. 420s ఇన్వాల్వ్మెంట్ ఉంది. 4, 7 ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. ఓకేనా? ఎవరైతే 4 మెంబర్స్ ఉన్నారో లేదా 4 మెంబర్స్ విషయంలో చేస్తున్న పని విషయంలో బిగినింగ్ లేదు ఫస్ట్. ఓకేనా? బిగినింగే లేదండి. ఏ రకంగా చూసినా వాళ్ళకి బిగినింగ్ లేదు. ఇబ్బంది పెట్టాలి, ఆపాలి, ఓకేనా, వర్క్ అవ్వదు, వర్కే అవ్వదు. వర్క్ చేయడం కూడా వేస్ట్. ముగ్గురు విషయంలో, లెఫ్ట్ సైడ్ ఉన్న ముగ్గురు విషయంలో వర్క్ చేయడం కూడా వేస్ట్. 8 మెంబర్స్, వర్క్ అవ్వదు, టైం వేస్ట్. జీవితాన్ని తలకిందులు చేసేయాలి అనుకుంది జరగదు, డబ్బులు వేస్ట్. ముగ్గురికి గుడ్ న్యూస్ లేకుండా చేయాలి అని చెప్పి 7గురు వారి జీవితాలను తలకిందులు చేసేసుకుంటున్నారు. కనిపించకుండా, వారికి తెలియట్లేదు. వాళ్ళ జీవితంలో ఉండాల్సిన స్పిరిచువల్ గిఫ్ట్ని వాళ్ళు కోల్పోతున్నారు. వాళ్ళ చేతి దగ్గర ఉన్న ఆదాయాన్ని వాళ్ళు కోల్పోతున్నారు. ఇంకొకరి విషయంలో, పర్సనల్ విషయంలో, వాటర్ విషయంలో కానీ, వాటర్ యూస్ చేసే ఏరియా విషయంలో కానీ డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల లేదా ఇన్వాల్వ్ అవ్వడం వల్ల మేల్ పర్సన్స్ వాళ్ళ వృత్తిని కోల్పోతున్నారు, ఆదాయాన్ని కోల్పోతున్నారు, సమాజంలో గౌరవాన్ని కోల్పోతున్నారు. ఎంత కూడా ఎవరో చూడట్లేదు, ఎవరికి కనిపించదు అనేది భ్రమ అండి. రియాలిటీ ఏంటంటే మనం అంతా కూడా ఒక అలైన్లో ఉంటాం. ఓకేనా? సో మన యొక్క చక్రాస్ ఏదైతే ఉన్నాయో అది మన సోల్. మన ఆరాకి ఎంత తెలుసు, మన సోల్కి ఎంత తెలుసు, మనం నేచర్తో అలైన్ అయ్యి ఉన్నాం. మనం దేనికైతే ధర్మంగా ఉంటామో, ఏ విషయంలో అయితే నిజాయితీగా ఉంటామో అది మన దగ్గర ఉంటుంది. దేనికైతే మనం రెస్పెక్ట్ ఇవ్వమో, అది వాల్యూ లేదు అని చెప్పి దానికి అర్థమైనప్పుడు అది ఉండదు, వెళ్ళిపోద్ది. ఓకేనా? అది మనీ అయినా, సిచ్యువేషన్ అయినా, రిలేషన్షిప్ అయినా సరే. ఎందుకంటే యూ నాట్ డిజర్వ్ టు క్యారీ. మీరు డిజర్వ్ కాదు క్యారీ చేయడానికి ఆ రిలేషన్షిప్ని. అందుకు అది చేజారిపోద్ది. ఎందుకు అంటే మీరు ఇంకొకరి విషయంలో తప్పు చేశారు, వాళ్ళకి ట్రూత్ఫుల్గా లేరు, లేదా లాయల్గా లేరు, లేదంటే వాళ్ళ విషయంలో తప్పుగా ఆలోచిస్తున్నారు, సృష్టికి విరుద్ధంగా ఆలోచిస్తున్నారు. కాబట్టి వాళ్ళు మీ దరిదాపు ఎనర్జీలో ఉండరండి. ఎందుకంటే అది ఎనర్జీ అలైన్మెంటే అలా ఉంది. దట్ ఈస్ ద సృష్టి. సృష్టికి అగెనిస్ట్గా ఆలోచించినా సరే మనుషులు దూరం అయిపోతారు, సిచ్యువేషన్స్ దూరం అయిపోతాయి.
వచ్చిన మనీకి వాల్యూ ఇవ్వకపోతే డబ్బులు పోగొట్టుకుంటారు. ఓకేనా? ఎప్పుడైతే వాల్యూ అనేది ఇస్తామో అప్పుడు అన్నీ మన జీవితంలో ఉంటాయి. రెస్పెక్ట్ చేయాలి, మన కష్టానికి రెస్పెక్ట్ చేయాలి, మన పనికి రెస్పెక్ట్ చేయాలి, మన మన దగ్గరున్న ప్రతి రూపాయికి కూడా రెస్పెక్ట్ చేయాలి. కష్టపడడం, సంపాదించడం ఎంత ముఖ్యమో ప్రతి రూపాయి కూడా పనికొచ్చేదానికి మాత్రమే పెట్టడం కూడా అంతకంటే ముఖ్యం. ఓకేనా? సో మనీని సేవ్ చేయడం అంటే ఒక దగ్గర పెట్టడమే కాదు, మనం సంపాదించిన మనీని మనం దేని మీద పెడుతున్నామో అది కూడా మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మీకు అనవసరమైన ఎప్పుడో యూజ్ అవుతాయని మాత్రం ఏది కొనద్దు. ఒక వస్తువు కొన్నా, ఒక దాని మీద మీరు డబ్బులు పెట్టినా అది ఖచ్చితంగా పెట్టాలి, లేదంటే పని అవ్వదు. మీరు 4 రూపాయలు పెడుతున్నారంటే దానివల్ల మీకు 10 రూపాయలు వచ్చేలా ఉండాలి. అంతేగాని పెట్టిందే డౌటు, పని చేయదు, లేదా తర్వాత చూసుకుందాం ఎప్పుడో వస్తుందంటే మీరు ఆ లక్ష్మిని అవమానిస్తున్నట్టు. 420s, 429, 30, 31, 32, ఓకేనా? 4 మెంబర్స్ 4 lakhs వచ్చిన వాళ్ళు, ఓకేనా? 36, 37 ఇయర్స్ ఉన్న వాళ్ళు మనీకి వాల్యూ ఇవ్వట్లేదు అంటే లక్ష్మిని అవమానిస్తున్నారు. లక్ష్మిని దురుద్దేశంతో లేదా వేరే ఒక పనులకు వాడుతున్నారు. అప్పుడు చేతుల్లో డబ్బు నిలవదండి. ఎంత కష్టపడినా ఆ డబ్బు మనకు ఉపయోగించుకోవడంలోనే అసలైన సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అప్పుడే ఆ డబ్బుకి న్యాయం. ఓకేనా? మీరు ఖచ్చితంగా ఏదైతే పని చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి, మీకు అర్థమవుతుంది. చేసిన నెగిటివ్ ఎనర్జీస్ అయితే ఖచ్చితంగా రివర్స్ అయిపోతాయి. ముగ్గురు విషయంలో పార్ట్నర్షిప్ లేకుండా చేయడం, పర్సనల్ లైఫ్ లేకుండా చేయడానికి అసలు అవకాశమే లేదు. ఇది డివైన్ యొక్క సైన్, నేచర్ యొక్క సైన్. మీరు నెగ్లెక్ట్ చేయడం వల్ల మీకే మనీ లాస్. ఓకేనా? అసలు ఏం జరుగుతుంది అనేది ఏంజల్ మీకు డైరెక్ట్గా సైన్స్ ఇస్తున్నప్పుడు, సిగ్నల్స్ ఇస్తున్నప్పుడు అందరికీ అవకాశం ఉండదు ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి. మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. ఓకేనా? ఖచ్చితంగా అయితే అనుకుంది జరగదండి. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ అలాగే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. 777 కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎస్, కంప్లీటింగ్ గోల్స్. మీరు అనుకున్నది ఏదైతే ఉందో కంప్లీటింగ్ గోల్స్ అండి. ఎస్, మీరు కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తారు, దాన్ని ఆపడానికి కొంతమంది ట్రై చేస్తారు. చేసే పనుల్లో కొన్ని డీటెయిల్స్ ఇబ్బందికరంగా అనిపిస్తాయి, లేదా కొన్ని పనులు అనుకున్నట్టుగా జరుగు, చిన్న చిన్న ఇబ్బందులు కనిపిస్తాయి. అండ్ మీ పని చేసుకోవడానికి కూడా చిన్న చిన్నగా గొడవలు పడాల్సిన సిచ్యువేషన్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. దిస్ ఈజ్ ద సౌత్ నోడ్ ఇంపాక్ట్ అండి. మిమ్మల్ని నెగిటివిటీలో ఉంచడానికి చాలామంది ట్రై చేస్తున్నారు. ఇట్స్ టైమ్ టు రిలీజ్ నెగిటివిటీ. ఫుల్ మూన్, ఫుల్ ఇల్యూషన్. మీరు ఇల్యూషన్లో అస్సలు లేరు. యూ నీడ్ క్లారిటీ, యూ హ్యావ్ క్లారిటీ. ఓకేనా? వాళ్ళ భ్రమల్లో, టెక్నిక్లో, టాక్టిక్లో మీరు పడరు. ఓకేనా? సో ఫోకస్ అండ్ ప్లాన్. ఓకేనా? ప్లాన్ చేయండి అండ్ ఫోకస్ చేసుకోండి. మీ వర్క్ని కంటిన్యూ చేసుకోండి. ఓకేనా? వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ 666 కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.